జైత్రి జైత్రి ఏంటన్నయ్య ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నాను కదా. నీకు నేను బయట అరిచి అరుపులే కనిపిస్తున్నాయి, నా లోపల ఎంత ప్రెషర్ ఉందో కనిపించదు. అబ్బా ఎందుకు ఈ సీరియల్ డైలాగులు కొడుతున్నావు ఇప్పుడు? లేకపోతే బీటెక్ అయిపోయి 1 year అయింది, ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చున్నాం. ఇదిగో నాన్న అయితే నాకు నీకు చెప్పమన్నారు, ఒక 6 నెలలు ఇమ్మన్నారు. దేనికి? ఈ 6 నెలల్లో నువ్వు సెటిల్ అవుతావా, జాబ్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఏమీ చేయలేదనుకో ఈ 6 నెలల తర్వాత శుభ్రంగా పెళ్లి చేస్తాం అన్నారు. ఇదిగో బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే చెప్పు, మాకేం క్యాష్ ఫీలింగ్స్ లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేయకుంటే మీ నాన్నకి పెళ్లి చేస్తాడు, నీకేమో పెళ్లి చేసుకోవడం లేదు, అలానే జాబ్ చేయడం కూడా లేదు. అంటే మరి ఇంకేం చేస్తావు జైత్రి? బీటెక్ కూడా అలాగే సప్లీతో సంసారం చేయకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయావు. జాబ్ చేయడానికి ఏంటంట? అంటే నేనేం చూసుకోకుండా జాబ్ రీసెర్చ్ చేసుకోకుండా కూర్చున్నాను అనుకుంటున్నావా? బయట జాబ్ మార్కెట్ అసలు ఎలా ఉందో చూస్తున్నావా? అసలు జాబ్ ఉన్న వాళ్ళకే ఎప్పుడు పోతుందా అన్న క్లారిటీ లేదు, భయపడుతూ కూర్చున్నారు. కంపెనీస్ ఏమో హైరింగ్ ఫ్రీజ్ చేసుకున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది జాబ్? అయితే ఓ పని చెయ్యి, చక్క ఫారెన్ చెక్ అయ్యి మాస్టర్స్ చేసేయి. ఒక 2 years కలిసి వస్తుంది, చక్క ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఫారెన్ చూడాలనుకుంటే వెళ్ళొస్తే సరిపోతుంది, అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు 2 years అక్కడ చదువు అంటే ఎంత డబ్బులు ఖర్చు తెలుసా? ఐ డోంట్ వాంట్ మై పేరెంట్స్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దాట్. మరి ఇంకేం చేస్తావు జైత్రి? ఐడియా. ఏంటది? బిజినెస్. బిజినెస్? నేను నా సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తా. గుండె నొప్పి వస్తుంది. ఏమైంది? చూడు జైత్రి, నువ్వు జోకులే గానీ సడన్ గా షాక్లు ఇవ్వకు. ఇప్పుడు నీకు షాక్ ఇచ్చే అంత నేనేమన్నాను? సడన్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను కదా. నీకది జోక్లా అనిపించిందేమో కానీ నేను చాలా సీరియస్ గా చెప్పాను. నువ్వేమీ కామెడీ చేయట్లే కదా. కామెడీ ఎందుకు చేస్తాను? అసలు ఈ రిసెషన్ టైంలో జాబ్ వస్తుందా, పోనీ వచ్చిన జాబ్ ఉంటుందా, లేదా ఇంకేం చేయాలి, ఇలాంటి టెన్షన్స్ ఏం లేకుండా చాలా మంది వాళ్ళ సొంత లైవ్లీహుడ్ వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అండర్ అ బాస్, బీ యువర్ ఓన్ బాస్. ఈ ఐడియా ఏదో బాగుంది. సరే జైత్రి, నీకు ఎలాంటి హెల్ప్ కావాలో నేను చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ టోనీ. అవును, ఇంతకీ ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? అంటే బిజినెస్ అని ఫిక్స్ అయ్యాను కానీ ఏం బిజినెస్ పెట్టాలో ఇంకా తెలియదు. వాటర్ తెస్తా. థ్యాంక్స్. అదేంటి? ఎలాగో కిచెన్లోకి వెళ్ళా కదా, అక్కడ ఉంటే తెచ్చేసుకున్నా. కిచెన్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకోవాలా? తెలుసు కదా నేను ఎందులో తగ్గినా కానీ ఫుడ్లో తగ్గనని చెప్పి. బిజినెస్ చేస్తావా? అదేమన్నా ఈజీ అనుకున్నావా? బిజినెస్ మ్యాన్ సినిమా చూసినంత తేలిక కాదు బిజినెస్ చేయడం అంటే. పా అన్నయ్య, అయినా నువ్వు కూడా బిజినెస్ పెట్టే కదా ఇంత సంపాదించావు, సో నేను కూడా నీలాగే కష్టపడతాను. నేనంటే చిన్నప్పటి నుంచి అదే గోల్ గా పెట్టుకుని కష్టపడి బిజినెస్ పెట్టుకున్నా, అంతేగాని మధ్యాహ్నం ఫ్రెండ్ ని కలిసి వస్తా అని చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి నేను బిజినెస్ పెడతా అనుకుంటూ చెప్పలేదు. సరే, అసలు ఇంతకీ ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నా. సరిపోయింది, అది కూడా తెలీదా? ఇంత క్లారిటీ లేకుండా ఎలా ఉన్నావు జైత్రి? తెలుసు కదా నేను ఎందులో తగ్గినా కానీ ఫుడ్లో తగ్గనని చెప్పి. గాట్ ఇట్. ఏంటది? ఫుడ్ బిజినెస్ చేస్తా. ఫుడ్ బిజినెసా? అవును, మనకి ఎంతున్నా ఇంకా వెతికి చూసేది ఫుడ్ మాత్రమే. ఆ బిజినెస్ ఎవర్ లాస్టింగ్. సో నేను ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఎవరికి తెలుసు, తర్వాత ఆ ఫుడ్ ట్రక్ కాస్త ఒక చిన్న హోటల్, అండ్ దాని తర్వాత ఒక రెస్టారెంట్, అలా ఒక చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా స్టార్ట్ చేస్తానేమో. ఇదిగో, నువ్వు ఎక్కడ గ్రో అవుతావో ఏం చేస్తావో నాకు తెలీదు. నాన్న అయితే నీకు 6 నెలల టైం ఇమ్మన్నారు. అప్పటి లోపల సెటిల్ అవ్వకపోతే పెళ్లి చేసేస్తా అన్నారు. తర్వాత నువ్వు బిజినెస్ చేసుకుంటావో బ్రసెల్స్ తో వంటకాలే చేసుకుంటావో నీ ఇష్టం. అది నేను అవుతున్నా. ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ చేస్తా అంటావు, అదే ఫుడ్ ట్రక్ పెడతా అంటావు. ఎస్, మినిమల్ ఇన్వెస్ట్మెంట్ తో అయిపోతుంది. ఫుడ్ ట్రక్ పెడతావు, సరే ఇంతకైనా ఏం సర్వ్ చేస్తావు? ఫుడ్ ట్రక్ లో ఏం సర్వ్ చేస్తారు? ఫుడ్ సర్వ్ చేస్తారు. ఏంటి పంచా, నువ్వు ఫుడ్ సర్వ్ చేస్తావా, ఆల్కహాల్ సర్వ్ చేస్తావా అని కాదు, ఏ కుజిన్ సర్వ్ చేస్తావని అడుగుతున్నా. కుజీనా? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడున్న ఫుడ్ ట్రక్స్ అన్నిట్లో ఎక్కువగా కర్రీ పాయింట్స్ లేదా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది, కానీ డిఫరెంట్ గా కాంటినెంటల్ ఫుడ్ లేదు. సో దాట్ విల్ బీ మై యూఎస్పీ.
నాకు డిఎస్పీ ఎవరో తెలుసు, ఈ యూఎస్పీ ఏంటి? యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ కంటే మన ప్రోడక్ట్ ఎందుకు బెటర్ అండ్ దాని ప్రత్యేకత ఏంటి అన్న పాయింట్ ని యూఎస్పి అంటారు. ఓ నైస్. మరి కాంటినెంటల్ ఫుడ్ అంటే ఏ ఫుడ్ ఉంటుంది? కాంటినెంటల్ అంటే ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ క్విజీన్స్ లో ఉండే డిషెస్. అదేలే మన పిజ్జా, పాస్తా, బ్లా బ్లా బ్లా. ఓ ఐడియా బాగుంది చైత్రి, వర్క్ ఆన్ ఇట్. గుడ్ ఐడియా. హలో. హలో జైత్రి, కూర్చోండి. ఆహా, సో మీరు బిజినెస్ కోసం లోన్ అప్లై చేశారు కదా? అవునండి. మ్మ్. మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్స్ ఎందుకు, హాయిగా బిజినెస్ పెట్టేసుకోవచ్చు కదా అని. ఓకే, గుడ్ గుడ్. మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్, శాలరీ స్లిప్స్, మీ బిజినెస్ ప్రపోజల్స్, అలాగే ప్లాన్స్ మీరు ఒకసారి నాకు సెండ్ చేశారంటే నేను 10 daysలో మీకు లోన్ శాంక్షన్ అయ్యేలా నేను చూసుకుంటా. శాలరీ స్లిప్సా? అంటే శాలరీ స్లిప్స్ కావాలంటే శాలరీ రావాలి, శాలరీ రావాలంటే జాబ్ ఉండాలి. అది లేకే కదండి బిజినెస్ పెడతా అంటుంది. ఓహో, జాబ్ లేదా? సరే, షూరిటీగా కానీ మార్టేజ్గా కానీ ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఉండాలా? ఏమీ లేకుండా లోన్ ఎలా ఇస్తారండి? నా బిజినెస్ ని నమ్మి ఇయ్యొచ్చు కదా. ఏముంది లోన్ ఇవ్వడానికి? మీరేమైనా అంబానీ ఫ్యామిలీయా, ఆదానీ ఫ్యామిలీయా బ్యాక్గ్రౌండ్ చూసి లోన్ ఇచ్చేయడానికి? లోన్ ఇవ్వడం అంతా చాలా కష్టం అండి. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే లోన్కి ఇక్కడికి ఎందుకు వస్తానండి? ఏమన్నారు? ఆ, చూడండి, మీకు లోన్ అయితే ఇవ్వడం కష్టం అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఓకేనండి, థ్యాంక్ యూ. హలో. జైత్రి, లోన్ ఏమైంది? లోనా? షూరిటీ అడిగారు, లేదని చెప్తే చాలా షూర్గా రాదని చెప్పేశారు. అరే అసలు ఏంటి బ్యాంక్ వాళ్ళు మన దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతారు, మన దగ్గర డబ్బులు లోన్ ఎంత తీసుకుంటాం చెప్పు? అదే కదా. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో టోనీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బులు ఉంటేనే కదా ట్రక్, షెఫ్స్, ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ సెట్ చేసేది. జైత్రి, నువ్వు ఓకే అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నాకు తెలిసిన ఒక లోకల్ దాదా ఉన్నాడు, పేరుకే దాదా, వడ్డీ వ్యాపారం కూడా నడుపుతుంటాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్తే మేబీ మనకు హెల్ప్ అవ్వచ్చేమో. దాదానా? మరి నీకు ఏమైనా ఇంకా ఆప్షన్ ఉందా? సర్లే, వెళ్దాం. టోనీ, అనవసరంగా కమిట్ అయ్యాను అనిపిస్తుంది. ఈ దాదాలవని మనకు అవసరమా? వెళ్ళిపోదాం పదా. జైత్రి, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఏమైనా అయితే నేను చూసుకుంటా, పద వెళ్దాం. ఏం రా, దాదా ఫోన్ ఎత్తట్లేదు? ఇంట్రెస్ట్ పైసలు ఎప్పుడు ఇస్తావు? నగరాలు చేస్తే పొంగి బజాయిస్తా మరి. పైసలు తొందరగా కట్టు మరి. దాదా నమస్తే. దాదా నమస్తే నమస్తే. తొందరగా పంపించు, పైసలు పంపించు. టోనీయా? అవును దాదా. రామ్మా, కూర్చోమ్మా. కూర్చో. ఏం టోనీ, ఏమి ఇలా వచ్చారు? అంటే మీరు వడ్డీకి పైసలు ఇస్తారు కదా దాదా? అవును. కొంచెం మాకు పైసలు అవసరం ఉన్నాయి, అందుకే వచ్చినాం. ఇచ్చేద్దాం. ఎంత కావాలి? ఎప్పుడు కావాలి? దేనికి కావాలి? దేనికి కావాలో కూడా మీకు చెప్పాలా అండి? మరి నా దగ్గర పైసలు తీసుకొని మీరు ఏ అవల పని చేస్తే నా ఇజ్జత్ పోదు. హౌలా పని గురించి మీరే మాట్లాడాలి మరి. ఏమన్నావు? ఏం లేదు దాదా. చైత్రి, నేను మాట్లాడుతున్నావు కదా. అంటే ఏం లేదు దాదా, తను బిజినెస్ చేద్దాం అనుకుంది, బ్యాంకులో ఏమో లోన్ ఇవ్వలేదు, అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఆడబిడ్డ బిజినెస్ చేస్తుందంటే తప్పకుండా సాయం చేద్దాం, కానీ వడ్డీ టైంకి చాలా. వడ్డీ సంగతి మీరు మర్చిపోండి. మర్చిపోవాలా? అంటే వడ్డీ టైంకి రాదన్న భయం మర్చిపోండి. నేను ఇంట్రెస్ట్ తో టైంకి ఇచ్చేస్తాను. అలాగే. ఇంతకీ ఏం వ్యాపారం చేస్తున్నారు? అదే దాదా, మన రోడ్ నెంబర్ 5 ఉంది కదా, అక్కడ ఒక బడ్జెట్ బండి ఉంటుంది. వరస్ట్ మెయింటెనెన్స్, టేస్ట్ వరస్ట్, ఆయిల్ వరస్టే. అక్కడ ఒక మంచి ఫుడ్ ట్రక్ పెట్టామనుకో, హైజీన్ గా అదిరిపోద్ది. మంచి బిజినెస్ దాదా. రోడ్ నంబర్ 5? ఇదేదో మన బండిలా ఉందే అన్నా. మన బజ్జీలు పెట్టే చోట ఒకడు ఫుడ్ ట్రక్ పెడదాం అనుకుంటున్నాడు అన్న. వాడు లోన్ల కోసం తిరుగుతున్నాడు. వాడేనా నువ్వు చెప్పింది దాదా? నేనేమైనా కలగనన్నా? వాడే మన కాంపిటీషన్ చెప్పి. వాడు మనకి కాంపిటీషన్ కాదు, మనం వాడికి కాంపిటీషన్ అవుతామేమో అని భయపడుతున్నాడు. అమ్మా, అయినా బిజినెస్ పెట్టాలంటే ఇంత కష్టపడాలా? ఇప్పుడేం చూసావు, మనకు ప్లేస్ సెట్ అయ్యి, దానికి అప్రూవల్ వచ్చి, పర్మిషన్స్ వచ్చి,
షెఫ్స్ కూడా సెట్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉంది. ఇంత చేయాలా? పోనీ ఇంత చేశాక ప్రాఫిట్స్ వస్తాయా అంటే దానికి గ్యారంటీ లేదు. ఎవరికి ఫోన్ చేస్తుంది? హలో, jobsistam.com. కాస్త ఐటీ జాబ్స్ ఏమైనా ఓపెనింగ్ ఉందా? ఐటీ జాబ్సా? బిజినెస్ అన్నావు? హాయ్ గైస్, మీరు కనుక వీడియోకి రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. హ్యాపీ సెకండ్ మంత్ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యానివర్సరీ అంటేనే 1 year తర్వాత అని అర్థం. మధ్యలో 1 month 2 month యానివర్సరీ ఏంటయ్యా? అయితే మంత్ వర్సరీ. ఇది బెటరు. అలాగే ఎవడి పని వాడు మూసుకొని చేసుకుంటే ఇంకా బెటరు. అయినా మీరేంటి ఇంత లేట్గా వచ్చారేంటి? గుడికి వెళ్ళాం సార్, సారీ. రేపు ఎలాగో వీకెండే కదా, అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది. అంటే అది ఏంటి, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? రేపు వాళ్ళ ఇంట్లో